హర్ హర్ మహాదేవ శంభో శంకర. విధాత టీవీ ప్రేక్షకులకు కాళభైరవుని అనుగ్రహంతో, రాజమాతాంగీదేవి అనుగ్రహంతో, ఆయురారోగ్యాలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని వివరించుకుందాం. పాల్గొన పౌర్ణమి మార్చి నెల 24వ తేదీ ఆదివారం ప్రదోష వేళలో మన పీఠంలో రాజశ్యామల సహిత కాళభైరవ హోమం జరుగుతుంది. ఇది పరోక్షంగా జరిగేటువంటి కార్యక్రమం. ఎవరికైనా ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా ఈ హోమంలో పాల్గొని మీరు బాధా విముక్తులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ హోమం జరిగిన తర్వాత మీకు అన్నప్రసాద సేవ ఎప్పట్లాగే జరుగుతూ ఉంది. మీ భక్తులు ఇచ్చినటువంటి కానుకతో ఈ హోమంలో పాల్గొనే భక్తులు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు తప్పకుండా వివరాలు తెలియజేయబడతాయి. ముఖ్యంగా చాలామంది సగం చూసి మళ్ళీ మాకు కాల్ చేయటమో లేకపోతే మెసేజ్ పెట్టడమో జరుగుతుంది. ఏమిటంటే రెమెడీస్ ఏమిటి గురువు గారని. నేను రెమెడీ ఏ మంత్రం చదువుకోవాలో ఆఖరిలో విశ్వగురు సక్సెస్ మంత్రాలను ఇవ్వటం జరుగుతుంది. అవి చదవండి. నిజానికి అవి చదివిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మీరు చివరి వరకు చూడండి. మీరు కూడా ఆనందంగా హాయిగా జీవించండి. అలాగే ఇంతకాలం నన్ను ఆదరిస్తూ మీ అందరూ ఎంతో అభిమానంగా, ఆప్యాయతగా, ప్రేమగా నన్ను చూసుకుంటున్నారు. మీ అందరికీ నేనేం చేయగలను అంటే ఒక ఆలోచన అయితే వచ్చింది. చాలామంది చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్య యువకులు ఇటు లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, ఏ పెళ్లి చేసుకున్నా వీరి మధ్య అవగాహన లోపంతో తొందరగా విడిపోవటం జరుగుతుంది. అయితే మీరందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి. మన భారతీయ సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి మనకి ఋషులు అందించారు. ముఖ్యంగా అర్ధనారీశ్వర తత్వం, శివపార్వతులు, పార్వతీ పరమేశ్వరుడు. శివుడు ఎందుకు అర్ధభాగాన్ని ఇచ్చాడు, ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటే మీ మధ్య కళతలు రావు, కలహాలు రావు, కన్నీళ్ళు ఉండవు. ఎప్పుడూ కూడా మీ మొహంలో చిరునవ్వే ఆనందమే. అందుకే త్వరలో మన భైరవ శక్తి ఛానల్లో దీని గురించి నేను వివరాలు చెప్తాను. అలాగే ఇంకా మంచి విషయాలను నేను మాట్లాడబోతున్నాను భైరవ శక్తి ఛానల్లో. మీరు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం, అలాగే దీనికి సంబంధించి ఈ అర్ధనారీశ్వర ప్రోగ్రాం కూడా మన పీఠంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఆహ్వానితులే. ఆ వివరాలు కూడా భైరవ శక్తి ఛానల్లో చెప్పబడుతుంది. మీ అందరికీ మరి నేను మరొక మారు భైరవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఇంకొక మాట. మన వీడియోలు మీకు నచ్చుతాయనే భావిస్తాను. ఒక చిన్న లైక్ చేయండి. అలాగే 10 మందికి తెలిసిన వారికి షేర్ చేయండి. మీరు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కన్యా రాశి మార్చి 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి బుధుడైతే సప్తమంలో నీచ స్థానంలో ఉండటం వలన 25వ తేదీ వరకు ఈ నీచ స్థానంలో సంచరించడం వలన కాస్త మిశ్రమ ఫలితాలు, అంటే ఫలితాలన్నీ 50-50గా ఉంటాయి. కన్యారాశి వారికి ఇప్పటి వరకు కూడా కాస్త హవా కొనసాగింది. కాకపోతే చిన్న బ్రేకులు అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ఎక్స్పెక్టేషన్స్కి కాస్త అందుకోకపోవటం వలన కాస్త నిరాశగా కనిపిస్తూ ఉంది. ఇక వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా సరే సమాజంలో మాత్రం గౌరవ మర్యాదలకైతే లోటు ఉండదు. మీరు చక్కని స్థానంలో ఉంటారు. అయితే ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే కొంతమంది ఆ సమస్యతో సతమతం అవుతారు తప్ప పరిష్కారాన్ని వెతుక్కోరు. మీకు
ఆ పరిష్కారం, ఆ సాల్వ్ చేసుకునే విధానం కనిపెట్టేస్తారు. అది మీకు ప్లస్ పాయింట్. కొంతమందికి అది ఉండదు. సమస్య వచ్చిందంటే సమస్యని సమస్యగానే చూస్తారు భూతద్దంలో. దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఆలోచించరు. కానీ మీరు అలా కాదు. సాల్వ్ చేసుకుంటారు. కాస్త స్థితప్రజ్ఞతతో ఆలోచిస్తారు. అది మీకు ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. అలాగే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని మీదే మనస్సుని లగ్నం చేయండి. ఆ పనిని ముందుకు తీసుకువెళ్ళండి. కొంతమంది మధ్యలో కాస్త మీరు చేస్తున్నది కరెక్ట్ కాదేమో అనేటువంటి డౌట్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ డౌట్స్ ఎంతవరకు వెళ్తాయంటే మీరు ఆ పని మీద కాన్సన్ట్రేట్ చేయటం మానేయటం, దీనివలన డిస్టర్బ్ అవ్వటం, ఈ డిస్టర్బెన్స్ వలన మొత్తం సర్వనాశనం అవటం. ఎవడో వచ్చి మీ పని గురించి వాడు పోస్ట్ మార్టం చేస్తే మీరు డిస్టర్బ్ అయ్యి అనవసరంగా మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే ఒక నిర్ణయాన్ని మీకుగా మీరు తీసుకున్నారో ఆ నిర్ణయాన్నే కొనసాగించండి. అంతే తప్ప ఎవడు డిస్టర్బ్ చేసినా ఈ చెవు నుంచి విని ఈ చెవు నుంచి వదిలేసేయండి. అంతే. ఏదైనా మనం అడుగు పెట్టేంత వరకే. ఎంత ఆలోచించినా అడుగు పెట్టిన తర్వాత ఇంకా వెనకడుగు వేసేట్టు లేదనేది మీ సంకల్పంగా ఉండాలి. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసే వరకు కూడా ఏదో చిన్నపాటి ఆలస్యం అయితే కనిపిస్తుంది. పర్వాలేదు, ముందుకు వెళ్తుంది, కానీ ఏదో ఒక లోనో లేకపోతే వర్కర్స్ డిస్టర్బెన్సు ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. రుణ ప్రయత్నాలు కూడా అంతగా కలిసి రావటం లేదు. అందువలన ప్రస్తుతం రుణాల కోసం ఎంత ప్రయత్నం చేసినా కలిసి రాదు. కాబట్టి వాటి గురించి ఆలోచించడం మానేయటమే బెటరు. ఇక మీ తల్లిగారి బంధువుల వైపు కొన్ని ఇబ్బందులు అయితే ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. వారి నుంచి ఏదైనా చిన్నపాటి మాట పట్టింపులు కానీ వివాదాలు కానీ రావచ్చు. కొద్దిగా వారితో మాట్లాడేటప్పుడు మీ తల్లి బంధువుల వైపు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అంటే మేనమామలు కావచ్చు అలాంటి వారితో. ఇక వ్యాపారస్తులు మాత్రం నూతన పెట్టుబడులు ఇప్పుడు పెట్టడానికి ఇది గుడ్ టైం కాదనే చెప్పాలి. ఏదైనా ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా షేర్ మార్కెట్ కూడా అంత అనుకూలంగా కనిపించడం లేదు. ఒడిదుడుకులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, దానివలన కూడా ఎలా ఉంటుంది ఏమిటి, ఇంతవరకు ఓవరాల్గా చెప్పాను. ఇప్పుడు ఒకసారి అది కూడా చూద్దాం. ఈ సూర్యగ్రహం అయితే 16 నుంచి 31 వరకు మీనరాశి సప్తమంలో ఉండటం వలన బుధరాహువులతో కలిసి విద్యార్థులకైతే అనుకూలంగా ఉంది. మీకు ఎగ్జామ్లో చాలా బాగా రాస్తారు, మంచిగా సక్సెస్ అవుతారు. అయితే వివాహ ప్రయత్నాలు మాత్రం చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా అటు ఇటు గింజుకున్నా లాక్కున్న పీక్కున్న చివరికి సక్సెస్ఫుల్గానే సంబంధాలు కుదుర్చుకుంటారు. శని భగవానుడు 16 నుంచి 31 వరకు షష్టమంలో కుంభరాశిలో సంచరించడం, శుక్రుడు కుజుడితో కలిసి బంధువుల ఆదరణ ఉంటుంది, స్త్రీ సౌఖ్యం ఉంటుంది, సంతోషంగానే గడుపుతారు. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు కూడా బాగానే మీకు కోఆపరేటివ్గా ఉండటం, ఇవన్నీ బాగుంటాయి. అలాగే కుజుడు కూడా 16 నుంచి 31 వరకు షష్టమంలో ఇదే కుంభరాశిలో ఉంటాడు, శని శుక్రుడితో కలిసి. ఏదో అంటారు చూసారా, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని, అలా ఉంటుంది పరిస్థితి. అందువలన మీరు స్నేహితుల్లో కావచ్చు, మీ వాళ్ళలో కావచ్చు, మీకు వెనక నుంచి ఏదో రకంగా ఇందాక మీకు డిస్టర్బెన్స్ చెప్పాను కదా, ఇలాంటి వారు ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. అలాగే కోర్టు వ్యవహారాలు కూడా కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా వాయిదాలు వేయించుకుంటే మంచిది. ఇక బుధుడు 16 నుంచి 25 వరకు మీనరాశిలో సప్తమ స్థానంలో సంచరించడం వలన అనుకోని ఖర్చులు రావటం, కోపం రావటం, ఆరోగ్య సమస్యలు, అలాగే షేర్ మార్కెట్లో కలిసి రాకపోవటం, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాలి. విద్యార్థులు కూడా చదువు మీద ఆసక్తి ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి ఎవడో వచ్చి మిమ్మల్ని చెడగొట్టే పరిస్థితి ఉంటుంది. కొంతమంది పనికిమాలిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చదువు మీద ఉండదు, తిరగటం మీద ఉంటుంది. అలాంటి వాళ్ళు మిమ్మల్ని పాడు చేయాలనుకుంటారు, చూసుకోవాలి. అలాగే ఈ బుధుడు 26 నుంచి 31 వరకు అష్టమంలో మేషరాశిలో సంచరించడం కూడా మానసికంగా కాస్త అశాంతి ఉండటం, మీ ఎనిమీస్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంది. ఈ శత్రువులను కూడా, ఇది వ్యాపారస్తులు కావచ్చు, ఎవరికైనా సరే ఉద్యోగంలో కూడా కొంతమంది సైలెంట్ కిల్లర్స్ ఉంటారు. వాడు కనిపించడు, మీతో చక్కగా మాట్లాడతాడు, మీ వెనక బాస్కి వెళ్ళి గిల్లేస్తూ ఉంటాడు. ఇలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే శుక్రుడు కూడా 16 నుంచి 31 వరకు షష్టమ స్థానంలో కుంభరాశిలో సంచరించడం
వృత్తి ఉద్యోగాలు చేసేవారు ఫలితాలు ఎలా ఉన్నా చాలా బిజీగా ఉంటారు. బిజీ క్రియేటర్స్. ఎక్కడ ఖాళీ ఉండదు. ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు. అలాగే ఈ బిజీ అనే వాతావరణంలో ఉండి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కుటుంబాన్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. వారికి ఇచ్చే సమయాన్ని వారికి ఇవ్వాలి. ఇస్తే వారు చాలా హ్యాపీగా ఉంటారు. చాలామంది మగవారు ఏమనుకుంటారంటే, మగవారే కాదు ఈ మధ్య ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఆడవారైనా సరే, ఆడవారు పర్వాలేదు నా ఫ్యామిలీ అనేటువంటి చిన్న స్వార్థం ఉంటుంది. మగవాళ్ళు అలా కాదు. ఒక్కొక్కసారి వాళ్ళు కెరీర్ కోసం ఫ్యామిలీని కూడా సాక్రిఫైస్ చేస్తారు. అలాంటప్పుడు ఫ్యామిలీ వాళ్ళకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. పిల్లలైతే మా నాన్న మాతో బాగుండాలి, భార్య అయితే నా భర్త నాకు కాస్త సమయం ఇవ్వాలి, నా మాట వినాలి. ఇలాంటివన్నీ కూడా మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎంత బిజీగా ఉన్నా వారికి ఇవ్వాల్సిన సమయం వారికి ఇచ్చి, అలాగే బిజీగా బయట ఉన్నాం కదా అని ఇంటికి వచ్చి చిరాకు పడటం, చికాకుగా ఉండటం చేయకూడదు. ప్రొఫెషన్ ఈజ్ ప్రొఫెషన్, ఇల్లు అక్కడ టెన్షన్ అక్కడ వదిలేయటం, ఇక్కడ ఇంటికి వచ్చిన వెంటనే బీ కామ్. అది. అలాగే ఈ కన్యారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ కన్యారాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చే రాహవే కేతవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చే రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా ఉదయం సాయంత్రం చదవాలి 18 సార్లు. సంకల్పం చెప్పుకుంటే, సంకల్పం అంటే మీ మనసులో ఏదైతే ఆలోచన ఉందో, ఏదైతే కోరుకుందో అది చెప్పుకోండి. నవగ్రహాల ద్వారా నాకు ఫలితాన్ని ఇవ్వండి అని అడగండి. అలాగే మీ ఇష్టదైవాన్ని కూడా తలుచుకొని వారికి ప్రార్థన చేయటం, ఇవన్నీ మీకు చక్కని ఫలితాలను అయితే ఇవ్వగలుగుతాయి. ముఖ్యంగా మూగజీవులకు మాత్రం మంచినీరు ఆ నీరివ్వటం కొద్దిగా కర్మలు తొలగేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆ భైరవుని ఆశీస్సులతో బాగుండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.